హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సిన్స్ 1958 ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన ఫోర్స్ మోటార్స్ వాళ్ళ నుంచి 2024 ఫోర్స్ గుర్కా 5 డోర్ 6+D 7 సీటర్ కన్ఫిగరేషన్ రివ్యూ తీసుకొచ్చాను. అది కూడా ఫస్ట్ ని తెలుగు ఎక్స్క్లూజివ్గా మీకోసం మన ఛానల్ నుంచి. గుర్కా 5 డోర్ అనేది స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ 5 డోర్ వర్షన్, ఫ్రంట్ ఇంజన్ 4-wheel డ్రైవ్తో ఉంటుంది. చాలా మంది ఫోర్స్ గుర్కాని జీ వ్యాగన్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే మెర్సిడీస్ డిరైవ్డ్ ఇంజన్ అనేది ఉంటుంది ఇందులో. అలాగే జీ వ్యాగన్ ఇన్స్పైర్డ్ డిజైన్స్ కూడా తీసుకున్నారు. ఫోర్స్ గుర్కా యొక్క యూనిక్ ఐడెంటిటీ వచ్చేసి డామిన్ ఆఫ్ రోడింగ్ టఫ్ రెడాన్స్ కోసం డిజైన్ చేశారు అండ్ ఫ్యూచర్స్ కూడా అలాగే ఉంటాయి. ఈ ఫోర్స్ గుర్కా మన ఇండియా మధ్యప్రదేశ్ లోనే అసెంబ్లింగ్ అవుతుంది. బాడీ ఆన్ ఫ్రేమ్ లాడర్ చేసెస్ పైన బిల్డ్ అవుతుంది. ఇంకా ఈ సరికొత్త ఫోర్స్ గుర్కా 5 డోర్ ఒక ప్రైస్ గురించి మాట్లాడితే సింగిల్ వేరియంట్ ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో లాంచ్ అయింది. లాంచ్ ప్రైస్ 18 లక్షలు ఎక్స్షోరూమ్ పెట్టారు. ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్ గా 23 లక్షలు అయితే ఉంది. ఎగ్జాక్ట్ కనుక్కోవాలని కూడా మీ స్క్రీన్ పైన కాంటాక్ట్ కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు ఎల్బీ నగర్ ఫోర్స్ మోటార్స్ కి. ఈసారి గుర్కా 5 డోర్ లో 4 కలర్స్ తో లాంచ్ చేశారు. ఇది గ్రీన్ కలర్, దీంతో పాటు రెడ్, బ్లాక్, వైట్ కలర్స్ కూడా లాంచ్ అయ్యాయి. ఫ్రెండ్స్, చూస్తున్నాక మీరు ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాకర్ రివ్యూస్ తేవాలంటే మన ఛానల్ నుంచి. సో మన ఛానల్ కూడా నియర్ బై 1 lakh సబ్స్క్రైబర్కి వచ్చేసింది. సో వ్యూయర్స్ అందరూ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నా లేదా ఒకసారి చెక్ చేసుకున్న అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. అలాగే వీడియో కంటిన్యూ చేసే కంటే ముందు ఒక్కసారి లైక్ చేసుకుని వీడియోని కంటిన్యూగా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి ఎంటర్ అయినాక ఫస్ట్ మన గుర్కా 5 డోర్ కీస్ చూస్తే బ్యాక్ సైడ్ గుర్కా బ్యాచింగ్, ఫ్రంట్ సైడ్ మనకు బ్లింకర్స్ అనేవి ఆన్ అవుతాయి. సో పార్కింగ్ సమయంలో ఉపయోగపడుతుంది. లాక్ అండ్ అన్లాక్ బటన్స్, కీస్ యొక్క డిజైన్ స్లైట్లీ చేంజ్ అయ్యి బెటర్ అయ్యాయి. ఇప్పుడు నా గుర్కా అనేది ఐకానిక్ డిజైన్లోనే గుర్కా విత్ టైమ్లెస్ అపీల్ అండ్ కమాండింగ్ రోడ్ ప్రెజెన్స్ అనేవి దొరుకుతుంది. ఫస్ట్ మీకు ఫ్రంట్ ఫ్యాసియా నుంచి చూస్తేను హ్యూజ్ ఫ్రంట్ గ్రిల్ అనేది చూడొచ్చు విత్ ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్ పైన మనకు గుర్కా యొక్క క్రోమ్ 3D బ్యాచింగ్ అనేది మనకు బోల్డ్ లెటర్స్లో రాశారు. అండ్ లాట్ ఆఫ్ ఎయిర్ అనేది మనకు ఇంజన్కి అనేది వెళ్తుంది. కూలింగ్ సిస్టమ్కి డ్యూయల్ హార్న్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రిల్ మీరు అప్డేట్ చేసి కూడా ఇంకా బాగుంటుంది. జీ వ్యాగన్ లుక్స్ వస్తాయి. మీకు ఫాలోమేమ్ హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్తో పాటు ఈసారి ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ విత్ ఐ ఇంటెన్స్ ఫోర్స్ ఎల్ఈడి ప్రీ ఎడ్జ్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఇస్తారు. విత్ బ్రోకబుల్ డిఆర్ఎల్స్ పాటు చాలా బాగున్నాయి. అలాగే సాలిడ్ బంపర్స్ హార్డ్ ప్లాస్టిక్లోనే ఫాగ్ ల్యాంప్స్ కార్నర్స్లో ఇవ్వచ్చు. హెలోజిన్ ఫాగ్ ల్యాంప్స్ ఇస్తారు. కింద స్ప్లిట్ గ్రిల్ కూడా మనకు ఎయిర్ డ్యామ్ ఇంటేగా వర్క్ అవుతుంది. విత్ నంబర్ ప్లేట్ పొజిషనింగ్ ఇవ్వచ్చు. స్ప్లిట్ గ్రిల్స్ అనేవి ఇస్తున్నారు. మనకు జీ వ్యాగన్ లాంటి లుక్స్లో ఇంకొక ఇన్స్పైర్డ్ డిజైన్ ఏంటంటే మనకు బోనెట్ యొక్క టర్న్ ఇండికేటర్స్ అనేవి చూడొచ్చు. సో ఇక్కడే మనకు సేమ్ జీ వ్యాగన్ లాంటి లుక్స్ అనేవి తీసుకొస్తాయి. అండ్ బోనెట్ కూడా అప్పరేట్ స్టాండ్స్తో పాటు మనకు క్లాంప్ షీల్డ్ బోనెట్ అనేది ఇస్తారు. సాలిడ్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది. అలాగే మనకు గ్రీన్ కార్లో చాలా బాగుంది గ్రీన్ కలర్. అలాగే మనకు ఇక్కడ చూస్తే నార్మల్ క్వాలిటీ ఫ్రంట్ వైపర్స్ ఉన్నాయి, బట్ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ లేవు. మనకు బాక్సీ టైప్ ఆఫ్ ఫ్రంట్ విండ్ షీల్డ్ గ్లాస్ ఏరియా కూడా జీ వ్యాగన్ ఇన్స్పైర్డ్ డిజైన్స్ గానే తీసుకున్నారు. డైమెన్షన్స్లో వస్తే 5 డోర్ అయితే ఇప్పుడు మనకి 4.4 మీటర్ ఆఫ్ లెంత్ అయింది, 1.86 మీటర్ బ్రెత్ అయింది, 2 మీటర్ ఆఫ్ హైట్ అండ్ 2.3 మీటర్ ఆఫ్ మన క్యారియర్తో కలిపి హైట్ అవుతుంది. 2.8 మీటర్ ఆఫ్ వీల్ బేస్ వస్తుంది. విడ్త్ ఇంకా లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది 3 డోర్తో కంపేర్ చేస్తే. అలాగే 233 గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫ్ రోడింగ్కి చాలా సరిపోతుంది. అలాగే 3 tons గ్రాస్ వెయిట్ వరకు లాగగలుగుతుంది. 2 ton ఆఫ్ కాబ్ వెయిట్ ఉంది. అలాగే మనకు 35 degree గ్రాబిలిటీ, 700 mm వాటర్ వెయిటింగ్ కెపాసిటీ, 39 degrees అప్రోచ్ యాంగిల్, 37 degrees డిపార్చర్ యాంగిల్, 28 degrees ర్యాంప్ ఓవర్ యాంగిల్ ఉంది. మనకు సైజ్ నుంచి న్యూ ట్విన్ స్పోక్ 5 టైప్ ఆఫ్ అలాయ్ వీల్స్ మెషిన్ కట్గా ఇస్తున్నారు. సిఎట్ టైర్స్ ఆఫ్ రోడింగ్వి తీసుకున్నారు ఇందులో మనకు. సో న్యూ అలాయ్ వీల్ డిజైన్ 255, 65, 18 inches వీల్స్ గాను. ఫ్రంట్లో మీకు డిస్క్ బ్రేక్ కూడా వస్తుంది. సో స్టాపింగ్ పవర్ బెటర్గా ఉండడానికి గుర్కా యొక్క ఇండివిజువల్ క్యాలిపర్స్. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ ఇండిపెండెంట్ డబుల్ విష్ బోన్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్ యూజ్ చేశారు. ఫ్రంట్ యాక్సిల్ కూడా చూపిస్తాను మీకు. సో లైవ్ ఇండిపెండెంట్ యాక్సిల్ని యూజ్ చేశారు విత్ ఇండివిజువల్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్, ఫ్రంట్ అండ్ రైట్ సపరేట్గా. ప్రాపర్ ఆఫ్ రోడింగ్ డిజైన్ వెహికల్ అనొచ్చు. ఇంజన్ ప్రొటెక్టర్ ప్లేట్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక ఐకానిక్ డిజైన్ సైడ్ నుంచి చూస్తే మనకు సో వీల్ ఆర్చెస్ బల్కీగా చూడొచ్చు. ఫ్రంట్ ఫెండర్ మనకి ఎయిర్ ఇంటెక్స్ గా వర్క్ అనే లైన్స్ చూస్తే అండ్ ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ ఎయిర్ ఇంటెక్స్ నాకట్ అనేది ఇస్తున్నారు. సో దీనివల్ల మనకు ఫ్రెష్ ఎయిర్ అనేది వాటర్ వెయిటింగ్ చేసేటప్పుడు ఎయిర్ ఫిల్టర్కి వెళ్తుంది కాబట్టి వెహికల్ ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఆఫ్ రోడింగ్ వాటర్ సమయంలో. అలాగే మీరు ఫ్రంట్ ఫెండర్స్ పైన చూస్తే టర్న్ సిగ్నల్ బల్బ్గా ఉంది. FM 2.6 CR అంటే ఇంజన్కి సంబంధించి అది చెప్తాను. అలాగే ORVM ప్లాస్టిక్ బ్లాక్ ఫినిష్లో తీసుకున్నారు. ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ అయితే లేదు. మనకు బాక్సీ విండో గ్లాస్ ఏరియా అనేది చూడొచ్చు. కాకపోతే జీ వ్యాగన్ కంటే బెటర్ ఏంటంటే ఇది 3rd row సీట్స్ కూడా వస్తాయి మనకు చూడొచ్చు. క్యాప్టెన్ సీట్స్ 4x4 ప్లస్ ఇంకో 4 ఏంటంటే 4 టెరాన్ మోడ్స్ కూడా పర్ఫామ్ అనేది చేస్తుందని చెప్తుంది మనకి ఇక్కడ బ్యాచింగ్ చూస్తే. అలాగే ఒక సైడ్ మనకు ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది 63 liters, ఇంకో సైడ్ యాడ్ బ్లూ ట్యాంక్ కూడా ఉంది, అక్కడ సైడ్ చూపిస్తాను. బల్కీ వీల్ ఆర్చెస్, న్యూ అలాయ్ వీల్ మెషిన్ కట్ డిజైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. రేర్లో మీకు డ్రమ్ బ్రేక్స్ వస్తాయి.
ఉన్నాయి. సియట్ మనకు క్రాస్ ఫిట్ టైర్స్ అనేవి ఇస్తున్నారు, ఆల్ సీజన్ టైర్స్గా. ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ చాసిస్ పైన బిల్డ్ అవుతుంది ఈ కార్ వచ్చేసి. రేర్ మల్టీ లింక్ విత్ ప్యాన్ హార్డ్ రాడ్ అండ్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్తో పాటు ఇండివిజువల్ మనకు డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్తో పాటు లైవ్ రిజిడ్ యాక్సెల్, రేర్ వీల్ డ్రైవ్కి సప్లై అవుతుంది పవర్ అండ్ టార్క్ అనేది. ఇది అండర్ బాడీ నుంచి కనుక చూస్తే సైడ్ నుంచి మీకు వెహికల్ ఇలా కనిపిస్తుంది. ఇంకొక ట్రెడిషనల్ డిజైన్ ఏంటంటే మనకు జీ వ్యాగన్ లాంటి ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్ బాడీకి ఫినిష్ చేసి ఉంటే బాగుంటుంది కలర్లో. సో చూడొచ్చు మీరు ఓల్డ్ స్కూల్ డిజైన్ ఆఫ్ డోర్ హ్యాండిల్స్ ఎక్స్టీరియర్, సైడ్ థిక్ క్లాడింగ్స్తో పాటు ఫుట్ స్టెప్ కూడా మీకు స్టాండర్డ్గానే వస్తుంది. కానీ యాక్సెసరైజ్లో పర్చేస్ చేయాల్సిన విషయాలు ఏంటంటే మనకి రూఫ్ ర్యాక్, లగేజ్ ర్యాక్ అనేది 300 mm హైట్ ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల. సో ట్రావెలింగ్ చేసేటప్పుడు బాగుంటుంది. హార్డ్ టాప్ మాత్రం స్టాండర్డ్గా వస్తుంది, సాఫ్ట్ టాప్ ఆప్షన్ అనేది లేదు. అండ్ టిల్టెడ్ గ్లాసెస్ అనేవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా గుర్కావ్ అనేది ఇదేం కొత్త వెహికల్ కాదు. హిస్టరీ చూసుకుంటే ఫస్ట్ సిరీస్ 2008 to 13 వరకు నడిచింది, సెకండ్ జనరేషన్ 13 to 17 వరకు, థర్డ్ జనరేషన్ 17 to 19 వరకు, ఇది ఫోర్త్ జనరేషన్ 2021 మోడల్ ఆర్ఎల్స్ ఫేస్ లిఫ్ట్ అనుకోవచ్చు, ఫిఫ్త్ జనరేషన్ కూడా అనొచ్చు. 2005 నుంచి ఫోర్స్ మోటార్స్ వాళ్ళని బజాజ్ టెంపో మోటార్స్ అని పిలుస్తారు. ఎందుకంటే జాయింట్ వెంచర్ బిట్వీన్ ద బజాజ్ అండ్ జర్మన్ టెంపో ఇద్దరు కొలాబరేట్ అయ్యి జాయింట్ వెంచర్లో సో మనకు ఏదైతే కాంపోనెంట్ పార్ట్స్ ఉంటాయో అవి సప్లై చేస్తున్నారు ఫోర్స్ మోటార్స్ వాళ్ళకి. ఆల్సో ఫోర్స్ మోటార్స్ బ్రాండ్స్ చూసుకుంటే గుర్కావ్, మిటాడోర్, మినీడోర్, ట్రావెలర్, బస్సెస్ అన్ని కూడా సప్లై అండ్ ప్రొడక్షన్ అవుతుంది. ఇంకా ప్రజెంట్ ఫోర్స్ వాళ్ళ వెహికల్ చూసుకుంటే గుర్కావ్ ఉంది, ట్రావెలర్, అర్బన్యా, సిటీ లైన్, ట్రాక్స్, ఆర్చర్డ్, బల్వాన్, ట్రాక్టర్స్ లాంటివి బిల్డ్ అవుతున్నాయి. లాస్ట్ 5 డెకల్స్లో చూసుకుంటే ఫోర్స్ వాళ్ళు 5 పార్ట్నర్స్ని చేంజ్ చేశారు. అందులో రోల్స్ రాయ్స్తో టైఅప్ అయిన ఉండే, BMW వాళ్ళతో, డైమ్లర్, 2F, బోష్, వోక్స్ వ్యాగన్, ట్రెంట్, మ్యాన్ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యారు. ఒక సైడ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటే ఇంకో సైడ్ యాడ్ బ్లూ అనేది తీసుకుని అది కూడా 25 లీటర్స్ యాడ్ బ్లూ వరకు కెపాసిటీ అయితే ఉంది. రండి ఇంకా రేర్ ప్రొఫైల్ నుంచి చూస్తే కొద్దిగా మనకు జీ వ్యాగన్ లాంటి లుక్స్ అనేవి రేర్ ప్రొఫైల్లో కూడా మెయింటైన్ అనేది చేస్తారు. అందులో ఒకటి ఇన్స్పిరేషన్ డిజైన్ అని టెయిల్గేటెడ్ మౌంటెన్ స్పేర్ వీల్. స్పేర్ వీల్లో కాస్ట్ కటింగ్ చేయకుండా నాకు నచ్చిన విషయం ఏంటంటే అలాయ్ వీల్ అనేది ఇస్తున్నారు. చాలా బ్రాండ్స్ అనేవి ఇవ్వరు. మెషిన్ కట్ 18 inches అలాయ్ వీల్, క్రాస్ ఐవీ ఆల్ సీజన్ టైర్స్ సియట్ అనేవి ఉన్నాయి. సో ఇది ఒక మంచి విషయమే. కే మోటార్స్ ఎల్బీ నగర్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చింది వెహికల్ అనేది. డిస్ప్లేకి చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు, టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు. ఫోర్స్ బ్యాచింగ్ రైట్ సైడ్లో ఉంది. వర్టికల్ టైల్ ల్యాంప్స్లో నచ్చిన విషయం ఏంటంటే కాస్ట్ కటింగ్ మనకి ఇంకా బల్బ్స్ అనేవి ఇస్తున్నారు ఎల్ఈడీస్ అప్డేట్ చేయకుండా. స్టాప్ ల్యాంప్, రివర్స్ లైట్, టర్న్ సిగ్నల్ ఇంకా బల్బ్స్గా ఉన్నాయి. హార్డ్ ప్లాస్టిక్ బంపర్స్ అనేవి చూడొచ్చు మీరు, పాలిష్డ్ బంపర్స్గా విత్ 4 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. రివర్స్ కెమెరా కూడా అక్కడే హ్యాంగ్ అయింది. బోత్ ద కార్నర్ అండ్ మీకు రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. రివర్స్ కెమెరా వచ్చేసి మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం మనకు ఆఫ్టర్ మార్కెట్లో అనిపిస్తుంది ఇది. అలాగే లోపలికి వెళ్ళడానికి ఈజీగా ఫుట్ స్టెప్ కూడా ఇస్తున్నారు లేడీస్ కూడాను. యాక్సెసరీస్లో మనకు ల్యాడర్ కూడా పర్చేస్ అనేది చేయొచ్చు. సో కొంచెం మనకు రగెడ్ లుక్స్ అనేది తీసుకొస్తాయి అండ్ కెపాసిటీ కూడా బాగుంటుంది ఈ ల్యాడర్ అనేది. అలాగే మనకు హార్డ్ టాప్ మాత్రం స్టాండర్డ్గా వస్తుంది, సాఫ్ట్ టాప్ అనేది లేదు. 5 డోర్తో కౌంట్ చేస్తాం ఈ వెహికల్. గుర్కావ్ యొక్క బ్యాచింగ్ అనేది టెయిల్ గేట్లో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మరి ఇక ఫ్యూచర్స్ చూస్తేను వైపర్ వచ్చేసింది కానీ డిఫాగర్ మిస్ అయింది, వాషర్ కూడా వచ్చింది, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా వచ్చింది మనకు చూడొచ్చు. వాటర్ ట్రెడ్ డిజైన్ అనేది మనకు రూఫ్ అండ్ టాప్లో కనిపిస్తుంటుంది. రండి ఫ్రెండ్స్ ఇంకా మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటీరియర్లోకి వెళ్ళిపోదాం. టెయిల్ గేట్ కూడా జీ వ్యాగన్ ఇన్స్పైర్గా సైడ్ వే ఓపెనింగ్గా చూడొచ్చు, కాకపోతే ఆపోజిట్ సైడ్గా అవుతుంది. జీ వ్యాగన్ ఇక్కడ సైడ్ ఓపెన్ అవుతుంది, ఇది అక్కడ సైడ్ ఓపెన్ అయింది. కమింగ్ టు పాయింట్ ఏంటంటే బాక్సీ డిజైన్స్, గ్లాస్ ఏరియా అండ్ మనకు సాఫ్ట్ మెటీరియల్లో యూజ్ చేసిన ఇన్వేస్ లెవెల్స్ బెటర్ ఉండడానికి రెగ్జిన్ కొంచెం, ఫ్యాబ్రిక్ కొంచెం యూజ్ చేశారు డిజైన్స్లో. అందులో మనకి ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది కదా లిడ్ అనేది, దీన్ని మనకు వాషర్గా యాడ్ చేసుకోవచ్చు వాటర్ అనేది. సో రేర్ వైపర్కి సపరేట్గా ఇక్కడ వాషర్ ఇచ్చేస్తున్నారు. ఫ్రంట్ నుంచి వాటర్ వచ్చే టైం పడుతుందని. హ్యాండిల్ ఇస్తారు, హోల్డర్ ఇస్తారు. ఇక్కడ ఫ్యాబ్రిక్ ట్రీట్మెంట్గా కొంచెం క్లాత్ టైప్ అనేది ఉంది చెక్స్ ప్యాటర్న్గా. నా థర్డ్ రో సీట్స్ అనేది 2 స్టెప్ రిక్లైన్ వైడ్ క్యాప్టెన్ సీట్స్ అనేవి ఇస్తున్నారు. సో చాలా మంచి ప్రాక్టికల్ విషయం ఇది. సో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈజీగా థర్డ్ రో వెళ్ళి కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళొచ్చు. సో సైడ్ వే సీట్స్ ఉంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుండే, ఇది క్యాప్టెన్ సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. లోపలికి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, అందుకే ఫుట్ స్టెప్ అలాగే ల్యాడర్ని పట్టుకొని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. హోల్డర్స్ కూడా సీట్ వెనుక ఉన్నాయి. సో లేడీస్ కానీ ఈజీగా, జెంట్స్ కానీ ఈజీగా లోపలికి వెళ్ళొచ్చు. లెగ్ రూమ్ కనుక చూస్తే మీకు మినిమం లెగ్ రూమ్ అనేది ఉంటుంది. అన్ని రోస్ కూడా మినిమం లెగ్ రూమే ఉంది, అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ లేదు. డీసెంట్గా అయితే ఉంటుంది, బట్ డిసైడ్ చేయలేం. కంఫర్ట్ చూపిద్దాం రండి. అండర్ సపోర్ట్ సర్ప్రైజింగ్లీ డీసెంట్గా అనిపిస్తుంది. డీసెంట్ నీ రూమ్, నా హైట్ 5.7, ఇంత స్పేస్ అయితే ఉంది. ఇంకా హెడ్ రూమ్ అయితే ప్లెంటీ ఇనఫ్ 6 feet వల్ల కూడా నో డౌట్ మీరు చూడొచ్చు. ఇంకా ఇంత స్పేస్ ఉంది. ఫిక్స్డ్ హోల్డర్స్ ఉన్నాయి, కంపల్సరీ కావాలి చాసిస్ కోసం ఈ ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ చాసిస్ డ్రైవ్లో. అండ్ డీసెంట్ గ్లాస్ ఏరియా, బాక్సీ సీట్ బెల్ట్స్, ఇండివిజువల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి మనకి చూడొచ్చు క్యాప్టెన్ సీట్స్కి. బట్ బాటిల్ హోల్డర్స్ చీప్గా ఇలా ఇస్తున్న ట్రావెల్స్ లాగా. ఇది కొంచెం ఈ డిజైన్స్ మార్చుంటే బాగుంటుండే మనకి ప్రైస్ పాయింట్లో. స్పీకర్స్ కూడా వస్తున్నాయి చూడొచ్చు మీరు, సైడ్ వే స్పీకర్స్. క్యాప్టెన్ సీట్స్లో మనకు గుర్కావ్ బ్రాండింగ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అపోలిస్టీ సీట్స్ అనేవి ఇస్తున్నారు మనకి చూడొచ్చు. చాలా బాగున్నాయి. కార్ లాంటి సీట్స్ ఉన్నాయి, ఫ్రంట్ డ్రైవర్ లాంటి సీట్. సో
కుషనింగ్ అంతా కూడా బాగానే ఉంది, బాక్సీ గ్లాస్ ఏరియా, ఒక రీడింగ్ ల్యాంప్ కూడా ఇస్తున్నాను మనకు పైన చూడొచ్చు హెలోజన్గా. మిగతా అంతా కూడా ప్లాస్టిక్స్లో ఫినిష్ చేశారు, ఇక్కడ సాఫ్ట్ మెటీరియల్స్ లేవు. డాష్ ఇలాగ ఉంటుంది. ఇంకో థర్డ్ రాక్ ఏసీ అనేది జస్ట్ అలా సెకండ్ రో పైన నుంచి ద్వారానే వస్తుంది, కానీ సపరేట్ ఏసీ వెంట్స్ థర్డ్ రాక్ అయితే లేవు. క్యాబిన్ తొందరగా కూల్ అవుతుంది, నో డౌట్. మన సీట్స్ అనేవి డైరెక్ట్ వీల్స్ పైనే కూర్చున్నాయి, మీకు ఒకసారి లైట్ వేసి కూడా చూపిస్తాను. సో ఈ హంప్ ఏదైతే ఉందో వీల్ హంప్, సో దీనిపైన డైరెక్ట్ సీట్స్ అనేవి ఉన్నాయి. సో బౌన్స్కి అనేది అనిపిస్తుంది. ఇక్కడ స్పీకర్స్ చూడొచ్చు, 2 స్పీకర్స్ ఇక్కడ అండ్ ఫ్రంట్ డ్రైవర్కి 2 మాత్రమే, టోటల్ 4 మాత్రమే ఉన్నాయి. సో ప్రాక్టికల్ స్పేస్ అని మెచ్చుకోవాలా, లేదంటే మరి జస్ట్ ఫ్యూచర్స్ తగ్గాయి ఇంకా అవుట్డేటెడ్ ఇంటీరియర్స్ అని బాధపడాలి, అర్థమవుతలేదు. సో ఇది ఓవరాల్గా చూస్తే మరి సో థర్డ్ రో యొక్క కంఫర్ట్ మరి. సో ఎక్స్టీరియర్ అనేది డిజైన్స్ అండ్ ఫీచర్స్ కూడా ఇంతే ఉన్నాయి. రండి ఇంకా సెకండ్ రో అండ్ ఫ్రంట్ చూద్దాం మరి ఎలా ఉంటాయో. ఎక్స్టీరియర్ నుంచి నాన్ పెయింటెడ్ ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్ ఓల్డ్ స్కూల్గా తీసుకున్నారు. మరి ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే మీకు డార్క్ గ్రే ఇంటీరియర్ సింగిల్ టోన్గా ఉంటుంది, విత్ హార్డ్ ప్లాస్టిక్ అవుట్డేటెడ్గా అక్కడక్కడ ఉంటాయి. బెంచ్ టైప్ ఆఫ్ సీట్ అనేది ఇస్తున్నారు. సో ప్రాక్టికల్గా ఉంటుంది ట్రావెల్ చేయడానికి, బట్ ఫోల్డింగ్ అనేది లేదు. నా డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్ చూడొచ్చు, డీసెంట్ గ్లాస్ ఏరియా, పార్టీషన్ టైప్తో పాటు టిల్టెడ్గా. ఇక్కడ డార్క్ గ్రే ప్లాస్టిక్ స్ట్రిమ్తో పాటు డ్యూయల్ టోన్ ఫ్యాబ్రిక్తో మనకు కవరప్ చేశారు కొద్దిగా చూడొచ్చు. ఇక్కడ ఏదైతే హ్యాండిల్ దగ్గర ఉందో ఇక్కడ మాత్రమే సాఫ్ట్గా ఉంది. ఇక్కడ నాన్ పెయింటెడ్ డోర్ హ్యాండిల్ ఇంటీరియర్, పవర్ విండోస్, హోల్డర్స్, మ్యాగజైన్ హోల్డర్స్, స్పీకర్స్ అనేవి మనకు సెకండ్ రో వాళ్ళకైతే రావు. సో ఇంజూస్లో మనకు డోర్స్ అనేవి ఉన్నాయి, ఓల్డ్ స్కూల్ లాక్ సిస్టమ్తో పాటు బెంచ్ టైప్ సీట్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి కూడా కొద్దిగా కష్టమే, ఫుట్ స్టెప్ అయినా కాలు పెట్టి సో హోల్డర్ని పట్టుకొని డిఫికల్ట్ టాస్క్ అని చెప్పాలి. లేడీస్ కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. హైట్ ఎక్కువ చేశారు మనకు ఈ జనరేషన్ చూస్తే. రండి కంఫర్ట్ చూద్దాం. ఇంకా సెకండ్ రో అండర్ థై సపోర్ట్ డీసెంట్లా అనిపిస్తుంది, గుడ్ డీసెంట్. నీరు అనేది దొరుకుతుంది మనకి ఈ వీల్ బేస్లో. స్కూప్ డౌట్ మ్యాగజైన్ హోల్డర్స్ ఉన్నాయి, మినిమం అండ్ మ్యాక్సిమం నీరు. ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ అయితే దొరుకుతున్న హైట్ 5.7కి ఇక్కడ వరకు ఉంది, ఇంకా ఇంత స్పేస్ ఉంది. ఫిక్స్డ్ హోల్డర్స్ అయితే ఇస్తున్నారు. రెస్ట్ ఆల్ ప్లాస్టిక్ ఫినిష్లో. ఈ ఓల్డ్ డిజైన్ ఆఫ్ మనకు రూఫ్ అండ్ టాప్ ఏసీ వెంట్స్ అనేది మనకు ట్రావెలర్ ఆర్ తుఫాన్ నుంచి తీసుకొని పెట్టేసినట్టుగా అనిపిస్తుంది సింపుల్గా. ఒక బ్లోవర్ కంట్రోలర్ మాత్రమే ఇస్తున్నారు. రెస్ట్ ఆల్ అన్ని ప్లాస్టిక్స్కే పైన రూఫ్ అండ్ టాప్లో మనకు 2 మాత్రమే అడ్జస్టబుల్ అడ్రస్, సెంటర్ అడ్రస్ లేదు. కానీ అన్ఫార్చునేట్లీ సెంటర్ ఆమ్రెస్ట్ ఎలాగో ఇచ్చారు మనకు ఫోర్స్ వాళ్ళు. ఈ సెంటర్ ఆమ్రెస్ట్ కూడా చాలా టైట్గా అవుతుంది ఫ్యాబ్రిక్ సీట్స్లో. సో ఒకసారి మీకు తీసి చూపిస్తాను. మీరు చూడొచ్చు ట్విన్ కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి, రియల్లీ షాకింగ్ ఇది. సో బ్లాక్ అండ్ మెరూన్ సీట్ కవర్స్ డ్యూయల్ టోన్గా చూడొచ్చు, మీకు ఫ్యాబ్రిక్ అపాలిస్టీ సీట్ కవర్స్ ఉన్నాయి. సెంటర్ హెడ్ రెస్ట్ లేదు, మనకు సీట్ బెల్ట్స్ ఉన్నాయి 3 పాయింట్, ఐసోఫిక్ చెల్సీస్ మౌంట్స్ ఉన్నాయి, యాంకర్స్ ప్రాపర్లీ లేవు. 3 ప్యాసింజర్ అయితే కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు డీసెంట్ డిస్టెన్స్కి. ఇక్కడ మనకు సాకెట్స్లో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ ఇస్తున్నారు, కప్ హోల్డర్స్ ఉన్నాయి, ఇండివిజువల్ ఆమ్రెస్ట్. ఫ్లాట్ ఫ్లోర్ అనేది విచ్ ఇస్ గ్రేట్ డిజైన్ అండ్ డాష్ కొంచెం అవుట్డేటెడ్గా ఉంటుంది. ఇన్ఫర్టైన్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒక్కటే అప్డేట్ అయింది. లైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఫిక్స్డ్ హోల్డర్స్ ఉన్నాయి. రెస్ట్ ఆల్ అన్నిటి దగ్గర ప్లాస్టిక్సే, హాట్ టాప్ అంతా ప్లాస్టిక్సే. మనకు ఫోర్స్ డెఫినెట్లీ టచ్ అలా ఉంటుంది, ఎందుకంటే ఆ ప్లాస్టిక్స్తో కవరప్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే సెకండ్ రో అడ్జస్ట్ లేదు, కానీ రిమూవబుల్ చేసుకోవచ్చు మీరు, మెకానికల్ రిమూవ్ చేసుకొని ప్రాక్టికల్ యూటిలైజ్ చేసుకో స్పేస్ అనేది. మరి రండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంకా ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా చూద్దాము. సో ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్. ఈ మెకానిజం ఏంటంటే లోపల ఒక లివర్ టైప్ ఉంది, దీని ప్రెస్ చేసి వస్తుంది. ఇది ఓల్డ్ స్కార్పియో డిజైన్ అనొచ్చు. మరి ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ ప్యానల్ అండ్ స్టీరింగ్ వీల్ స్టిల్ ఆన్ ద ప్లాస్టిక్స్ అవుట్డేటెడ్గా అయితే ఉన్నాయి. డార్క్ గ్రే ఇంటీరియర్ సింగిల్ టోన్గా చూడొచ్చు, ఇండివిజువల్ క్యాప్టెన్ సీట్స్ ఫ్రంట్లో. నా డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్, మళ్ళీ సేమ్ డిజైన్స్ ఉండే, మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు మీకు. సేమ్ డిజైన్స్ అవే ఉన్నాయి, ఫీచర్స్ కూడా అవే. గుర్కావ్ యొక్క ఒరిజినల్ మ్యాట్స్ మీరు యాక్సరైజ్లో పర్చేస్ చేయొచ్చు, స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి మన ఛానల్ నుంచి ప్రాపర్ ఫిట్టింగ్తో. మనకు సీట్స్లో చూస్తే గుర్కావ్ యొక్క ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ రెడ్ స్టిచెస్ కొంచెం కాంట్రాస్టింగ్లీ తీసుకున్నారు, ఇండివిజువల్ హెడ్ రెస్ట్తో పాటు. పైన బ్లోవర్ ఫ్రంట్ ప్యాసింజర్ కూడా ఉంది, క్యాబిన్ తొందర కూల్ అవ్వడానికి. హార్డ్ ప్లాస్టిక్ అవుట్డేటెడ్ డాష్, గుర్కో బ్యాచింగ్ సేమ్ జీ వ్యాగన్ లాగా, రౌండ్ ఏసీ వెన్స్ డిజైన్. ఇక్కడ మనకి ఎయిర్ బ్యాగ్ అనేది సపరేట్గా వస్తుంది, ప్యానల్ ఓపెన్ అవుతుంది ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యే టైంలో. లాకబుల్ గ్లో బాక్స్ ఇస్తున్నారు, అట్లీస్ట్ విత్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి అయితే సరిపోతుంది, డీసెంట్ ఇనఫ్. ఇక్కడ కాయిన్ హోల్డర్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు, మళ్ళీ ఈ ఆప్షన్ కూడా ఉంది. సో రెస్టాల్ అయితే ప్లాస్టిక్స్ ఆర్ ఇంతే పాలిష్ చేశారు, హోల్డర్స్తో మనకు అన్ని డోర్స్కి అయితే ఉన్నాయి. మరి గుర్కో 5 డోర్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ మాడితే స్టిల్ అవుట్డేటెడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉంది. సింగిల్ వేరియంట్లో 6 ఎయిర్ బ్యాగ్ అట్లీస్ట్ ఇవ్వాల్సింది. ఏబిఎస్ ఉంది, బ్రేక్ అసిస్ట్ ఉంది, సెంటర్ లాకింగ్ ఉంది, చైల్డ్ సేఫ్టీ లాక్స్ ఉన్నాయి, ఈబీడీ ఉంది, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజర్ వార్నింగ్, టైర్ పై మానిటర్ సిస్టమ్, ఇంజన్ ఇంబాజిలైజర్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ స్పాన్, ప్రీ టెన్షనర్, ఫోర్స్ లిమిటెడ్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్స్తో పాటు హిల్ అసిస్ట్ ఫంక్షన్ ఉంది, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి, 80 స్పీడ్ 120 స్పీడ్స్కి ఒకసారి బీప్ సౌండ్ అనేది కూడా అటెన్షన్ అనేది ఇస్తుంది. అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్లో చాసిస్ అండ్ బాడీ టైప్ లైడర్ టైప్ సి ఇన్ క్లాస్ చాసిస్ అనేది ఉంది. ఫ్రంట్ యాక్సిల్ లైవ్ ఇండిపెండెంట్, రేర్ యాక్సిల్ లైవ్ రిజిడ్,
ఫ్రంట్ డిఫరెన్షియల్ లాక్ మాన్యువల్, రేర్ డిఫరెన్షియల్ లాక్ మాన్యువల్, ఫ్రంట్ యాంటీ రోల్ బార్, రేర్ యాంటీ రోల్ బార్స్, గ్రాడబిలిటీ డిగ్రీ 35 degrees, వాటర్ వెయిడింగ్ కెపాసిటీ 700 mm వరకు వాటర్లో వెళ్ళొచ్చు, ఓవర్ హ్యాంగ్ ఫ్రంట్ 750 వరకు ఉంది, ఓవర్ హ్యాంగ్ రేర్ 815 వరకు ఉంది, క్రాష్ కంప్లీట్ ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది గుర్కావ్ ఫైడర్ అనేది. ఈ ఫోర్స్ మోటార్స్ యొక్క ఓనర్ పేరు వచ్చేసి అభయ ఫిర్నోండియా, హెడ్ క్వార్టర్స్ పూణేలో, మన ఇండియాలోనే ఉంటుంది, ఇండియన్ బ్రాండ్ అని చెప్పాలి. సో ఆల్సో ఫోర్స్ అదర్ కంట్రీస్ వరల్డ్ వైడ్గా ఎక్స్పోర్ట్ అవుతాయి ఈ కార్స్ అనేది. అందులో మనకు చూసుకుంటే లాటిన్ అమెరికా, ఆఫ్రికా, సారిక్, ఏషియన్ కంట్రీస్, గల్ఫ్, జర్మన్కి కూడా. ఫోర్స్ ఒకసారి చూస్తే మనకు 500 ఫార్చ్యూన్ లిస్ట్లో 359th లిస్ట్లో కూడా ఒకసారి చేరింది. ఇదే ఫోర్స్ గుర్కావ్లో 10 సీటర్ కూడా ఉంది, దాన్నే సిటీ లైన్ అంటారు. ఆల్రెడీ మన ఛానల్ డీటెయిల్ వాక్ అరౌండ్ చేసి పెట్టాను, చూడాలంటే డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్స్ని వీడియో అయిపోయినాక వెళ్ళి చూడండి. ఫస్ట్ లుక్ అవుట్ డ్రైవర్ సైడ్ డాష్, అవుట్డేటెడ్ డాష్ డిజైన్, అప్డేటెడ్ ఇన్ఫోటైన్మెంట్, అప్డేటెడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఓల్డ్ స్కూల్ తుఫాన్ అంటే స్టీరింగ్ వీల్ ప్లాస్టిక్లో తీసుకున్నారు. డ్రైవర్ సైడ్ డోర్స్ కూడా వైడర్ ఓపెనింగ్గా ఉన్నాయి, మళ్ళీ సేమ్ డిజైన్ ఫీచర్, పవర్ విండోస్ ఏవి కూడా ఇక్కడ రాలేవు మీకు, పాకెట్స్, హ్యాండిల్ హోల్డర్ అలాగే ఉంది. మనకు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ కూడా మిస్ అయింది అన్ఫార్చునేట్లీ, కాకపోతే కమాండింగ్ పొజిషన్గానే ఉన్నాయి ఫ్రంట్ సీట్స్ అనేవి, హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి రోడ్ క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఏసీ వెంట్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్ఎమ్స్ ఉన్నాయి కానీ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ అనేవి లేవు. కీ ద్వారానే మాన్యువల్గా మనము ఇగ్నిషన్ ఆనింగ్ అనేది ఉంటుంది, పుష్ బటన్ రాలేదు. 3 pedals ఓన్లీ 5 speed మాన్యువల్, ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఉంది. గుర్కావ్ యొక్క మ్యాట్స్ కూడా చూడొచ్చు. రండి ఫ్రెండ్స్, మరి కీ ఒకసారి ప్లేస్ చేద్దాం. మీకు ఆల్రెడీ ఒకసారి చూపెట్టాను కీస్ కాబట్టి డీటెయిల్గా కీస్ అయితే ప్లేస్ చేసేసి ఒకసారి మనం ఇంకా లోపల స్టెప్ ఇన్ అయిపోదాము. సో ఈ హోల్డర్ ద్వారానే పట్టుకొని లోపలికి అయితే వెళ్ళాలి, హైట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఫస్ట్ లుక్ ఆఫ్ లేయర్ డాష్ డిజైన్లో ఇన్ఫోటైన్మెంట్ ఆన్ అవ్వగానే గుర్కావ్ గ్రాఫిక్స్తో మనకి వెల్కమ్ చూడొచ్చు. ఆండ్రాయిడ్ అనే వెల్కమ్ చెప్తుంది మనకి, ఇది ఆండ్రాయిడ్ ఇన్ఫోటైన్మెంట్తో వర్క్ అవుతుంది. ఆఫ్టర్ మార్కెట్లో అనిపిస్తుంది, చూపిస్తుంది, దాని గురించి కూడా చెప్తాను. క్లస్టర్ గురించి చెప్పాలి. సో స్టైలిష్ క్లస్టర్ అయింది మనకు, స్టైలిష్ అడ్వాన్స్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయి. ఫోర్స్ ఇంతవరకు అప్డేట్ అయ్యారంటే గ్రేటే. విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్ వెల్కమింగ్తో స్పీడో, టాకో డిజిటల్లీ, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్ అండ్ యాడ్ బ్లూ, డిఎఫ్పి ఫిల్టర్స్ అండ్ ఆల్సో మీకు ఫ్యూయల్ గేజెస్, డిస్టెన్స్ టు ఎంటీ, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, టైమ్ క్లాక్. సో విత్ ఆల్ ద ఇండికేషన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. చాలా బాగా కలర్ఫుల్ డిస్ప్లే అనేది అప్డేట్ అయింది మనకు ఫైనల్గా గుర్కావ్ 5 డోర్లో. 3 డోర్లో కూడా అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ మన ఛానల్ రివ్యూ వస్తుంది, మీకు కావాలంటే కామెంట్ చేయండి ఒకసారి. మరి ఫైనల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే అప్డేట్ అయింది. 9-inch నిపాన్ ఆండ్రాయిడ్ 9 Pro ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. ఇది మనకు వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, యూఎస్బీ, బ్లూటూత్, 2D ఆడియో, రేడియో, ఐపాడ్ కేబిలిటీ, ఆక్స్, రేడియో, మీడియా, 4 స్పీకర్స్ ఉన్నాయి. సో మీరు అన్నీ చూడొచ్చు. సెట్టింగ్స్, మొబైల్ సెట్టింగ్స్, కనెక్టివిటీ. మరి సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మనకు రెగ్యులర్ సెట్టింగ్సే సేమ్ మొబైల్లో ఉన్నట్టుగానే ఉన్నాయి, ఇవన్నీ చూడొచ్చు మీరు. సో గూగుల్ కానివ్వండి, నోటిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ మీరు వేజెస్ క్లియరింగ్ కూడా సేమ్ మొబైల్లోనే వస్తుంది. సో ఆఫ్టర్ మార్కెట్లో అనిపిస్తుంది. అప్లికేషన్స్ సైబర్ లింక్ కానీ, సో ఈక్వలైజర్, మ్యూజిక్ ఈక్వలైజర్, గూగుల్ మ్యాప్స్ మనకి సేమ్ మొబైల్లోనే అనిపిస్తుంది. ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఇన్స్టాల్ చేసినట్టుగా ఉంది అంత సిస్టమ్స్, మ్యూజిక్, రేడియో, సెట్టింగ్స్. మళ్ళీ సెట్టింగ్స్లో కూడా వెళ్తే మీరు అవే కార్ సెట్టింగ్స్లో కూడా చూస్తే సో డోర్స్ కానీ, ఇంజన్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవి ఎంతవరకు వర్క్ అవుతాయి అని అయితే చూడాలి. మీరు చూడొచ్చు ఎంసీయూ, ఇవన్నీ రివర్స్ కెమెరాస్ ఇవన్నీ సేమ్ రెగ్యులర్గా. డాష్ లేఅవుట్ డిజైన్లో రౌండ్ ఏసీ వెంట్స్, జీ వ్యాగన్ ఇన్స్పైర్గా అలాగే తీసుకున్నారు. మరి ఇక్కడ ఫ్యూచర్స్ చూస్తే మనకు హాజర్ లైట్ స్విచ్ ఉంది, లైట్స్, ఫాగ్ లైట్స్ కంట్రోల్స్ ఉన్నాయి, ఎకో మోడ్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్ కానీ, డీజిల్ పార్టికులేషన్ ఫిల్టర్, ఆటో స్టార్ట్ బటన్ కూడా ఉంది. మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది, ఇందులో మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా మిస్ అయింది. ఇవన్నీ క్లైమేట్ కంట్రోల్ సంబంధించి బటన్స్ ఏసీవి. 12 volts పవర్ సాకెట్, ఛార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు, యూఎస్బీ పోర్ట్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఒక కప్ హోల్డర్ ఇస్తున్నారు మనకు సెంటర్లో. అలాగే ఇక్కడ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్, ఫ్రంట్ డిఫరెన్షియల్ లాకింగ్ ఇండిపెండెంట్గా మనకు 4 పవర్ విండోస్, చైర్ లాక్తో పాటు వస్తుంది. గేర్ లివర్ కూడా మనకు స్టైలిష్ 5+ రివర్స్ గేర్ లివర్ ఉంది. ఇది రేర్ డిఫరెన్షియల్ లాకింగ్ అనేది చూడొచ్చు, సపరేట్గా ఇస్తున్నారు 2. అలాగే ఆఫ్ రోడింగ్లో 2H, 4H, 4లో ఈ మోడ్స్ కూడా ఉన్నాయి మనకి చూడొచ్చు. మనకు ఆఫ్ రోడింగ్ మోడ్స్. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది అండ్ ఇండివిజువల్ ఆర్మ్ రెస్ట్ అనేది ఉంది మనకు. సో ఇలా లివర్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు క్యాప్టెన్ సీట్స్కి. మనకు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, కప్ హోల్డర్స్, ఇదే ఆర్మ్ రెస్ట్ అనుకోవచ్చు మనకి ఇండివిజువల్గా. స్టీరింగ్ అయితే చాలా బేసిక్గా ఫోర్స్ లోగోతో, క్రూజ్ కంట్రోల్ లేదు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ లేవు, లెదర్ ర్యాప్ లేదు. సో చాలా బేసిక్గా హార్డ్ ప్లాస్టిక్లో ఉంది, హార్డ్ ప్లాస్టిక్ డాష్ డిజైన్గా ఉంది. అలాగే చూడొచ్చు కాస్ట్ కటింగ్లో. మనకి ఇక్కడ చూస్తే మాన్యువల్ డిమ్మింగ్ అయ్యారు, ఏం ఆటో డిమ్మింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా వ్యానిటరీ మిర్రర్ రాదు. టికెట్ హోల్డర్ అయితే సేమ్ ట్రావెల్స్ లాగా అనిపిస్తుంటుంది మనకి చూసాను. అలాగే ఇక్కడ మనకు ఒక డోర్ లైట్స్ కూడా చూడొచ్చు. అలాగే ఒక బ్లోవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో 6+D సీటర్. సో ప్రాక్టికల్గా స్పేస్ అయితే బాగానే ఉంది. ప్రాపర్ ఆఫ్ రోడింగ్ కార్ అని చెప్పాలి. ఇది ఆఫ్ రోడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. జిమ్నీ కంటే బెటర్గా ఉంది. సో ఆ డైమెన్షన్స్లో కానీ వర్త్ అయితే ఉంటుంది. బట్ థార్ కన్నా గ్రేట్ కాదు. ఈ డోర్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు, కొంచెం కష్టమైన టాస్క్ అది.
కీ రిమూవ్ చేసేస్తున్నాను. ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇంజన్ లివర్ హుడ్ ఓపెన్ చేయడం ఇక్కడైతే ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ అయితే అడగవద్దు, ఇంకా ప్లాస్టిక్స్ అన్ని మీరు చూస్తున్నారు లైవ్లో. మరి ఇక ఫైనల్ ఇంజన్ గురించి మాడితే ఇది మెర్సిడీస్ డిరైవ్డ్ ఇంజన్ అని OM616 ఇంజన్ ఇది మనకి చూడొచ్చు. స్లైట్లీ ట్యూనింగ్ అనేది చేశారు మనకి ఇప్పుడు 2024లో. FM 2.6 CR CD ఇంజన్ అంటారు. 2596cc డిస్ప్లేస్మెంట్. హుడ్ అయితే చాలా హెవీగా ఉంది, నా వల్ల అయితే కావట్లేదు, ఒక్కరి వల్ల అయితే అస్సలు కాదు. ఇది సాధారణంగా నేను ఒక్కరిని లిఫ్ట్ చేసుకోగలుగుతాను ప్రతి కార్లో, కానీ ఇది అలా కాదు, చాలా హెవీగా అయితే ఉంది. నా కమింగ్ టు ఇంజన్, ఇది టర్బో చార్జర్ డీజిల్లో మాత్రమే వస్తుంది, ఓన్లీ మాన్యువల్లో మాత్రమే. ఇన్లైన్ 4 cylinders 16 valves ఉన్నాయి. ఇప్పుడు 130 bhp నుంచి 140 bhp పవర్ ఇంక్రీజ్ అయింది. 320 Nm టార్క్ అలాగే ఉంది. 5 speed మాన్యువల్లో మాత్రమే వస్తుంది. 4-wheel డ్రైవ్ వెహికల్ ఇది. మైలేజ్ 10 to 12 మనకు సిటీ అండ్ హైవేలో కంబైన్గా వస్తుంది. BS6 phase 2 ఇంజన్. హైడ్రాలిక్ స్టీరింగ్తో ఉంది, ఇంకా పవర్ స్టీరింగ్ అయితే రాలేదు. నేను డ్రైవ్ రివ్యూ కూడా చేశాను, కమెంట్ చేయండి నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో. ఎలక్ట్రిక్ షిఫ్ట్స్ ఆఫ్ గేర్ బాక్స్ అనేది ఉంది. 4x4 మనకు స్టాండర్డ్గా వస్తుంది. లో రేంజ్ ట్రాన్స్ఫర్ కేస్తో పాటు అలాంగ్ విత్ మోనోలాక్ డిఫరెన్షింగ్, మాన్యువల్ లాక్ డిఫరెన్షింగ్ ఫ్రంట్ అండ్ రేర్ మాత్రమే ఉన్నాయి. ఇంజన్ హుడ్ పైన మీకు ఇన్సులేషన్ చూస్తే కొంచెం అదంతా కూడా ఇంక్రీజ్ అయింది, ఏదైతే మనకి ఎన్విఎస్ బెటర్ ఇవ్వడానికి. సో స్పాంజినెస్ అంతా కూడా ఇంక్రీజ్ చేసి మీకు అనిపిస్తుంటుంది. సో దీనివల్ల ఎన్విఎస్ లెవెల్స్ ఏం బెటర్ అవ్వవు, హార్ష్నెస్ సౌండ్ అలాగే ఉంటుంది. హుడ్ అయితే చాలా హెవీగా ఉంది, మీరు చూస్తున్నారు కదా. సో ఒక బస్ హుడ్ అంతా హెవీగా అయితే అనిపిస్తుంటుంది మనకి. గుర్కో యొక్క హిస్టరీ తెలుసుకుంటే మనకు సెకండ్ జనరేషన్ BS3 ఇంటర్ కూలర్ డీజిల్ ఇంజన్ ఉంటుండే. అప్పుడు 2.6లో 80 bhp పవర్, 230 Nm టార్క్ తీస్తుండే, 15 మైలేజ్ ఇస్తుండే, టాప్ స్పీడ్ 130 వరకు వెళ్తుండే. థర్డ్ జనరేషన్లో మనకు 3 door ఎక్స్ప్లోరర్ ఉంటుండే, అప్పుడు మనకు 5 door కూడా ఉంది. BS4 ఇంజన్ అయినాయి. సాఫ్ట్ అండ్ హాట్ టాప్ రెండిట్లో వస్తుండే. స్టీల్ బంపర్స్ వస్తుండే, అప్పుడు మనకు స్నార్కల్ కూడా అప్పుడే ఇన్వర్ట్ చేశారు. అండ్ అదే థర్డ్ జనరేషన్లో 5 door ఎక్స్ ప్రెడిక్షన్ కూడా ఉంటుండే. సో 3 door 5 door రెండు 2.2 OM611 మెర్సిడీస్ ఇంజన్, 4 cylinders 140 HP పవర్ తీస్తుండే. సరే ఇంకా హిస్టరీ అంతా పక్కన పెట్టేస్తే ఈ 5 door గుర్కాలో కూడా మిస్ అయిన ఫీచర్స్ ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది. ఆటో వైపర్స్ కానీ, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, యాపిల్ కార్ ప్లే, లెదర్ స్టీరింగ్, లెదర్ సీట్స్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఇలాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ కూడా మిస్ అనేవి అయ్యాయి. ప్రాపర్ కాంపిటీషన్ థార్ 5 door అప్కమింగ్ అయితే వస్తుంది. అండ్ జిమ్నీ 5 door ప్రజెంట్ అయితే మనకు తెలుసు సేల్స్ ఎలా ఉన్నాయి, దానికంటే ఇది బెటర్ అనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంజన్ కానీ, పర్ఫార్మెన్స్, ఆఫ్ రోడింగ్, డైమెన్షన్స్ అండ్ కంఫర్ట్, ప్రాక్టికాలిటీలో. క్రీటా ఎందుకు అంటున్నానంటే కాంపిటీషన్లో ప్రైస్ సెగ్మెంట్లో కంపేర్ చేయొచ్చు అంతే. వారంటీ 3 years and 30,000 kilometers కంపెనీ ఇస్తుంది. దట్స్ ఇట్ గైస్, 2024 ఫోర్స్ గుర్కా 5 door ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్, మాస్క్ వేసుకుని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు. మరి డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లలతో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ.